అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీ ముచ్చలు తయారుకున్నాయి. చలో సుషిద్దాం పానే అందుకంటే మొదలు హెడ్లైన్స్. తప్పుల సర్కార్వి సస్పెండ్ అయ్యేది ఆఫీసర్లా. కేటీఆర్ ఫైర్ అయిండు రైతుకు బేడీల ముచ్చట్ల. అదాని కొడుకు పెళ్లికి హాజరు పడ్డ రేవంత్ రెడ్డి. ఇది కదా చీకటి దోస్తానంటే అనబట్టిర్రు చూసినోళ్ళుండి. ఇంటికి పోయి అరెస్ట్ చేసిర్రు బన్నీని. కాకిలు చూయించిర్రు తగ్గేదేలే అని. మంచి అయితే మన ఖాతాలో, చెడైతే మంది ఖాతాలో వేసుట్లా ఫస్ట్ ఉంటారు మన సర్కారోళ్ళు. రైతుల్ని రాజుల్ని చేస్తాం అని మాటలు చెప్పుకుంటా ఇంకో దిక్కు అదే రైతుల మీద కేసులు వేసి లోపటేస్తారు. అది జారినట్టు గుండెపోటు వచ్చిన బేడీలేసి తీసుకుపోతుంటిరి. పాపం ఆ ముచ్చట్ల ఆఫీసర్లను సస్పెండ్ చేసి బద్నామంతా ఆల మీదేసి ఉపాయం చేసిర్రు. ఇట్లా షెయిపాటి పవర్లకు వచ్చినాక చేతులకు బేడీలేసుడు, షెయిన పట్టకుండా రైతులను రంది ఉచ్చుకునుడు కామనైపోయింది. పొర్రి లగచర్ల రైతు ఈరియా నాయక్ గుండెపోటు వచ్చిందని సంగారెడ్డి దావఖానకు బేడీలేసి పట్టుకొచ్చారు కదా పోలీసోళ్ళు. ఆ ముచ్చట మస్తు వైరల్ అయి పార్టీలు జెండాలన్న తేడా లేకుండా పబ్లిక్ అందరూ ఒక తీరుగా తిట్టివోసే వరకల్లా సంగారెడ్డి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్ని సస్పెండ్ చేసిర్రు. ఈ ముచ్చట తెలిసి మాజీ మంత్రి కేటీఆర్ మస్తు గరమైండు. భూమి ఇయ్యనందుకు గిరిజన రైతులను జైల్లో పెట్టుడు ఓకేనంట. జైల్లో పాపం వాళ్ళని చిత్రహింసలు పెట్టుడు కూడా ఓకేనంట. నెల రోజుల సంది వాళ్ళు చెయ్యని నేరానికి బెయిల్ కూడా రాకుండా అడ్డువాడు ఓకేనంట. గుండె జబ్బుతోనున్న పేషెంట్ కు బేడీ లేయించుడు కూడా ఓకేనంట. చేసే దరిద్రపు పనులన్నీ రహస్యంగా చేపించి ఇప్పుడు కెమెరాల ముంగట దొరికిపోగానే ఆఫీసర్లను బలి పశువులను చేస్తున్న రేవంత్ నీ నిజస్వరూపం రాష్ట్రంలో అందరికీ తెలిసిపోయింది. ఇప్పటికైనా క్షమాపణలు చెప్పి కేసులు రద్దు చెయ్యి, రైతులను విడుదల చెయ్యి అనుకుంటా ఎక్స్ లా గట్టిగానే ఆడుచుకుండు కేటీఆర్. ఇప్పటికే బెటాలియన్లలో ధర్నాలు చేస్తుంటా ప్రతిపక్ష లీడర్లని అరెస్ట్ చేసి స్టేషన్ లేసిన ఆడ కూడా కానిస్టేబుల్ వాళ్ళతో కష్టాలు చెప్పుకుంటా సర్కార్ పతారా ఇంత పల్సగా అవుతుంటే మీదికెళ్లి జైలు సూపరింటెండెంట్లను కూడా సస్పెండ్ చేసుకుంటా హోంశాఖని ఆయన తానే పెట్టుకుంటా రేవంత్ రెడ్డి సమాజానికి పోలీస్ శాఖకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుండో ఏమో పొర్రి. మందిలా తిట్టాలే, సాటుకు జబ్బ మీద చెయ్యి వేసుకొని తిరగాలి. అట్లనే చేస్తుండట మన సీఎం సారు. అదాని మోడీ బాయ్ బాయ్ అని రాహుల్ గాంధీ సారు ఏకంగా పార్లమెంట్లోనే నిరసన చేస్తాడు. కానీ కాంగ్రెస్ సీఎం రేవంత్ సారేమో ఫ్యామిలీ ఫంక్షన్ పేరుతోటి అదాని కొడుకు పెళ్లింటికి చుట్టం లెక్క పోయొస్తాడు అని ఎక్కిరిస్తుండ్రు ప్రతిపక్షం వాళ్ళు. దోస్తాన అంటే అదాని రేవంత్ సార్ లెక్కనే ఉండాలంటుర్రు వాళ్ళ దోస్తాన చూసినోళ్ళు. సీఎం సారు అదాని ఇచ్చే 100 కోట్లను వద్దనొచ్చు గాని ఆయన తోటి దోస్తానకు మాత్రం కటిఫ్ చెప్పలేదని అంటుర్రు. అదాని కొడుకు పెండ్లైతే పెద్ద చుట్టం లెక్కనే రేవంత్ సార్ పోయిండని లోకమంతా కోడై కూస్తుంది. మొన్న జైపూర్ లో అదాని కొడుకు పెండ్లైంది, అందుకే సీఎం సారు ఫ్యామిలీ ఫంక్షన్ పేరు మీద జైపూర్ పోయిండని అందరు అంటుర్రు. మరి అదాని కొడుకు పెండ్లి రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ఫంక్షన్ ఎట్లయిందో అని మందికి చాలా అనుమానాలు వస్తున్నాయి. సార్ అసెంబ్లీ బంద్ పెట్టింది కూడా అందుకే అని బీఆర్ఎస్ వాళ్ళు అంటుర్రు. మరి ఇంత రాద్ధాంతమైతున్న సీఎం సార్ అయితే నోరు మెదుపుతలేడు. దొంగసాటుగా అదాని పెండ్లికి పోయిండు కాబట్టి తేలుగుట్టిన దొంగ లెక్క ఏం సపోర్ట్ చేస్తలేడని ప్రతిపక్షాలు తెప్పి ఓడుస్తున్నాయి. మరి నిజంగానే సీఎం సార్ అదాని పెండ్లికి పోయిండా లేదా అన్నది సారే చెప్పాలి. మరి అంత సుట్టరికం ఉన్నప్పుడు అదాని మోడీ బాయ్ బాయ్ అని రాహుల్ గాంధీ సాబ్ ఎందుకు నిరసన చేస్తున్నట్టు? రాహుల్ గాంధీ అంటే రేవంత్ కు లెక్కలేదా? లేదు రాజకీయం వేరు దోస్తాన వేరు అని సభ్య సమాజానికి మెసేజ్ ఇస్తుండ్రా అని మందికి అనుమానాలు వస్తున్నాయి. అయ్యోయ్యో పాపం పొద్దుగాల లేచి ఎవల ముఖం చూసిండో గాని మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ చేసిరుగా. ఈ ఏడాది అసలు కలిసే రాలేదు బన్నీకి. అరెస్ట్ ముచ్చట ఏంది ఎందుకంటారా? అసలు తెలిసిందే కదా అందరికి ఎందుకో. ఏమంట డిసెంబర్ 4 తారీఖు పుష్ప 2 బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ చెప్పయ్యాక సంధ్య థియేటర్ కు పోయిండు. కథమిగా అప్పటి సంది గాశారం గంగల కలిసినట్టే అయిపోయింది కథ. ఆడ హీరో వచ్చిండన్న తొక్కిస్లాటలా ఒక ఆమె జీవిడిచింది కదా, అదే ముచ్చట మీద డైరెక్టరు హీరో సంధ్య థియేటర్ మీద కేసు కూడా అయింది. ఇక ఆ పంచాదిల్నే ఇవాళ అల్లు అర్జున్ అరెస్ట్ చేసుకొని తీసుకుపోయారు పోలీసోళ్ళు. చూసిరా పోలీసోళ్ళు వచ్చి ముంగట నిలబడ్డా కూడా కూల్ గా కాఫీ తాగుకుంటా ఎట్లుండో మనోడు. బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి స్కూల్ నుంచి అది తప్పకుండా చెప్తున్నా, ఇది మంచి విషయం కాదు.
హింటామె స్నేహారెడ్డి జర ఆగమైతుండే వరకు నాకేం కాదు, నువ్వేం భయపడకు, జల్దీనే వచ్చేస్తా అని చెప్తుండు. ఎంబడా అలా నాయన అల్లు అరవింద్ కూడా వస్తా అంటే, వద్దు నాయన నువ్వు ఈ కార్ల రాకు, వేరే కార్ల రమ్మని దింపిండు. మళ్ళీ పంచాది ఏమైతుందో చూడాలి. ఈ ముచ్చట ఇట్లుంటే దీని మీద అల్లు అర్జున్ డైహార్ట్ ఫ్యాన్స్ గర్రు గుర్రాన పట్టిర్రు. ఒకవేళ అరెస్ట్ చేయాలనంటే ఆమె చచ్చిపోయిన తెల్లారి అరెస్ట్ చేయాల్సింది పోయి ఇన్ని దినాలకి ఏంది కథ అని అడుచుకుంటుర్రు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ మీద ఫ్యాన్స్ ఎట్లా రియాక్ట్ అవుతారో అన్న భయంతోని పోలీసోళ్ళు ముందు జాగ్రత్తగా చిక్కడపల్లి ఏరియా మొత్తం భారీ బందోబస్తు చేసిర్రు. మరి కేసు ముచ్చట రేపు ఏం దాకా పోతుందో చూడాలి. నా ఈపు నువ్వు గోకు, నీ ఈపు నేను గోక్తా అన్నట్టు తెలంగాణ కమలయ్యలు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు ఒకటే అని చాలా రోజుల నుంచి మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. ఎట్లా అనంటే బీజేపీ లీడర్లు బహిరంగంగానే సీఎం సార్ను ఎన్నోసార్లు పొగిడిండ్రు. ఏదో ఎట్టికి తూతు మంత్రమని తిడుతుంటారు తప్ప అందులో పెద్దగా పస ఏముండదు. కాకుంటే ఇప్పుడు ప్రతి దాంట్లో అలా అడ్డం పడుతున్న కేటీఆర్ సార్ను లోపటేసి అడ్డు తొలగించుకునేందుకు ఢిల్లీ నుంచి వ్యూహం పన్నుతున్నారని పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ నడుస్తుంది. రేవంత్ సారు ఢిల్లీ టూర్లు ఉన్నాడు కదా, ఆడ కేంద్ర మంత్రి కిషనాల్ సార్ ను కలిసి కేటీఆర్ అరెస్ట్ మీద బీజేపీలు కమలయ్యలు ప్లాన్లు గీస్తుండని గుసగుసలు పెట్టుకుంటుర్రు రాజకీయాలు తెలిసినోళ్ళు. కేటీఆర్ జోరుకు బ్రేకులు వేయకుంటే మనకే కష్టమైతది. ఏదో కేసుల గట్టిగా సెక్షన్ల కింద లోపట దోషణమంటే బయటకు వచ్చేందుకు మినిమం ఏడాది పట్టాలి. అగో అట్లా చేయాలి. ఆయన మీద పెట్టే కేసులు చూసి కడమ బీఆర్ఎస్ వాళ్ళు మన జోలుకు వచ్చేతందుకు గజ్జు నొనకాలే అని గట్టిగా కేసులు పెట్టే ప్లాన్ చేస్తుండట. దాంట్లో భాగంగానే కేటీఆర్ మీద కేసు నమోదుకు గవర్నర్ సార్ పర్మిషన్ ఇచ్చిండని మీడియా అంతా కోడై కూస్తుంది. రేవంత్ సార్ కిషనాల్ ను కలిసింది కూడా గందుకే అని అంటుర్రు. మరి అందులో నిజం ఎంతో తెలియదు గాని కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారన్న ముచ్చటైతే చాలా వద్దుల సందే వినబడుతుంది. అటు కేటీఆర్ సార్ కూడా ఎప్పుడొచ్చి చేసుకుంటారో చేసుకోండి, ఆల్వేస్ బీ రెడీ అంటుండు. అయినా వీళ్ళకి తెలియంది ఏంటంటే కేసులకు జరుచుకునేటోళ్ళు అయితే ఇవాళ తెలంగాణ వచ్చేదా? జైళ్లకు పోవుడు బీఆర్ఎస్ లీడర్లకేం కొత్త కాదు. అట్లా చేస్తే బీఆర్ఎస్ నెత్తిన్నే పాలు పోసిన వాళ్ళు అవుతారు అధికార పార్టీలు. జైలుకు పోయిన వాళ్ళను సీఎం చేసే ఆచారం మన దేశంలో చాలా నడుస్తుంటది. జైలుకు పోయినాకనే రేవంత్ సార్ సీఎం అయిండు. జైల్లో పడ్డాకనే బాబు సార్ జగన్ అన్నను చిత్తుగా ఓడిచ్చిండు. ఇప్పుడు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పవర్లకు వచ్చేందుకు కాంగ్రెస్ వాళ్ళే పూలబాట వరిచినట్టు అవుతుందని అంటుర్రు రాజకీయ విశ్లేషకులు. అసలు ఉన్నట్టుండి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఇది చూస్తుంటే అల్లు వర్సెస్ మెగాలొల్లి మళ్ళా షాలైందా ఎట్లా? ఈ అరెస్ట్ వెనుక ఈగో హట్టింగ్లు, రివెంజ్ టేకింగ్ కథలేమన్నా ఉన్నాయా? ఆహా, ఇవన్నీ మేమంటున్నాయి కాదు, బయట టాక్ అట్లుంది మళ్ళా. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అల్లు అర్జున్ మీద సర్కార్ కక్ష కట్టిందా? బన్నీ వైసీపీ ప్రచారం చేసినందుకే గురువు ఓటమికి పని చేసిండని శిష్యుడు పగ సాధిస్తుండ్రా. నా పేరునే యాది మరుస్తావా, నీకు గుర్తుండేటట్టు నేను చేస్తా బిడ్డ అన్న పగతోటి అల్లు అర్జున్ జైల్లో పెట్టిండ్రా అని అనుమాన పడుతుండ్రు ఈ అరెస్ట్ చూసినోళ్ళంతా. పుష్ప సినిమా రిలీజ్ కు ముందు నుంచి బన్నీ మీద బాగా నెగిటివిటీ ప్రచారం అయింది సోషల్ మీడియాలో. దురదృష్టం కొద్దీ పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు బన్నీ అన్న టాకీస్ లకు ఓవుడు, ఆ తొక్కిస్లాటలో ఒక ఆమె జీవ్ ఓవుడు బన్నీ అన్నకు తెలియకుండానే జరిగిపోయింది. కాకుంటే 4వ తారీఖు ఇన్సిడెంట్ అయితే 13వ తారీఖు శుక్రవారం చూసుకొని అరెస్ట్ చేసుడు చూస్తుంటే కావాలని కుట్ర చేసినట్టే అనిపిస్తుందని ఫ్యాన్స్ బాగమంటుర్రు. సోమవారం దాకా బెయిల్ రాకుండా పుష్పకు సీఎం పేరును యాడ్ చేసేందుకే ఇట్లా ధమ్కి ఇచ్చిండ్రని మండిపడుతుండ్రు. అదిగాక ఈ నడుమ బన్నీ ప్రశాంత్ కిషోర్ ను కలిసిండు, రాజకీయాలలో రావాలనుకుంటుండు అని ప్రచారం లేచింది. రాజకీయాలకు రావాలంటే ప్రజాసేవ చేయాలి, బ్లడ్ బ్యాంక్ పెట్టుమని సలహా ఇచ్చిండని సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెట్టిండ్రు. అయితే బన్నీ అన్న ఎంబడి ఉండేటోళ్ళు అదంతా అబద్ధమని కొట్టివారేసిండ్రు. ఇక ఇటు పుష్ప సినిమాల డైలాగ్ మీద కూడా పెద్ద రచనే అయ్యింది. ఎవడికి రా బాసు అని డైలాగ్ ఉంటే నీకు నీ బాసుకు వాడి తమ్మునికి కొడుకు నేనే బాసు అని డైలాగ్ చెప్పిండని ఉద్దర పుకార్లు పుట్టించిండ్రు పాడనోళ్ళు. అల్లు అర్జున్ యాటిట్యూడ్ మారిందని యాంటీ ఫ్యాన్స్ బొబ్బ పెట్టిండ్రు. మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ అన్నట్టు లొల్లి పెట్టుకుండ్రు. ఇవన్నీ చూస్తుంటే బన్నీ ఎదుగుదలను చూసి పక్క పొంటోలే ఓర్చుకోలేకపోతుండ్రా. అందుకే అరెస్ట్ పేరుతోటి దమ్కి ఇచ్చిండ్రా. తగ్గేదేలే అనుకుంటా బన్నీ ఉంటే తగ్గాలి రాబాయ్ అని జైలకిచ్చిండ్రా అన్న అనుమానాలైతే బలంగిన పడుతున్నాయి. మరి నిజంగా తొక్కిస్లాట కేసుల బన్నీని అరెస్ట్ చేసిండ్రు రైటే. మరి ముఖ్యమంత్రి తమ్ముని వల్లనే జీవి తీసుకున్నా అని కుద్దు ఒక పెద్ద మనిషి లెటర్ రాసి పోతే మరి అరెస్ట్ ఎందుకు చేయలేదు? ప్రియాంక గాంధీ రోడ్ షోలో కూడా తొక్కిస్లాట అయితే దెబ్బలు దాకి చాలా మంది దావకన పాలైండ్రు. మరి ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదు? కానీ బన్నీనే ఎందుకు అరెస్ట్ చేసిండ్రా? ఇంట్లో కుట్ర ఉన్నదని స్పష్టంగా అర్థమైతుందని ఫ్యాన్స్ వాదిస్తుర్రు. మరి చూడాలి ఏమైతుందో. మాజీ మంత్రి హరీష్ రావు సార్ ఉన్నంత వరకు సిద్దిపేటకు తిరుగులేదనేది చాలా మంది మాట. అందుకు తగ్గట్టే సార్ కూడా పని చేస్తుంటాడు. ఇప్పుడు హాస్టళ్ల పరిస్థితి ఎట్లుంది, అట్లా మన కాడ కావద్దని ఎప్పటికప్పుడు హాస్టళ్ల చెక్కింగ్లకు పోయి పిల్లలకు మంచిగా తిండి పెట్టి చదువులు చెప్పేటట్టు చూస్తుండి. ఇట్లా
సర్కార్ హాస్టళ్లలో నిత్యం ఎన్ని ఫుడ్ పాయిజన్లు అయి పిల్లగాళ్ళు దావకాన్ల పాలైతుంది చూస్తున్నాం కదా. సిద్దిపేట కాడున్న హాస్టళ్ల పిల్లగాళ్లకు అసొంటి పరిస్థితి రావద్దని హరీష్ సార్ ఎప్పటికప్పుడు హాస్టళ్లలో చెక్కింగ్ కు పోయి పిల్లగాళ్ళ సమస్యలు అడుచుకుంటుర్రు. ఇలా పొద్దుగాలనే సిద్దిపేట కాడున్న సర్కార్ బాయ్స్ హాస్టళ్లకు పోయి పిల్లగాళ్ళతోటి ముచ్చట పెట్టిండు. హాస్టల్ అంతా ఖాళీ తిరిగిండు. ఇక పిల్లల సమస్యలు అడుచుకొని వాళ్ళతోటి కలిసి బువ్వ తిన్నాడు. హాస్టల్లో రూల్ ప్రకారమే వండి పెడుతుర్రా, తిండి చక్కగా ఉంటుందా, చదువు మంచిగా చెప్తుండ్రా, మీకేమైనా సమస్యలు ఉంటే చెప్పుండ్రి, ఎవ్వరికి భయపడొద్దు అని పిల్లగాళ్ళకి ధైర్యం చెప్పిండు. పిల్లగాళ్ళకి మంచిగా వండి పెట్టాలని సిబ్బందులకు సలహాలు ఇచ్చిండు. ఏమన్నా సమస్యలుంటే నా దృష్టికి దెన్రి అని చెప్పిండు. ఇట్లా నెలకు 2-3 సార్లు హరీష్ సార్ పోయి చూస్తుండు కాబట్టి సిబ్బందులు కూడా సిస్టమేటిక్ గా పని చేస్తుండ్రు. అట్లనే కడమ జాగాల లీడర్లు కూడా పోయి హాస్టల్ చెకింగ్లు చేస్తుంటే కొద్దిగా భయంలో మెదులుతారు సిబ్బందులు కూడా అని అంటుర్రు పిల్లగాళ్ళ తల్లిదండ్రులు. ఓట్లు అయ్యేదాకా ఓడమల్లన్నా, ఓట్లు అయినాక పోవడమల్లన్నా అన్నట్టే ఉన్నదట కాంగ్రెస్ వాళ్ళే వ్యవహారం. ఎందుకంటారా, కొత్తగా పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మని తీసేసారు కదా. ఇక దాని మీద గట్టిగా అరుచుకుంటారు బీఆర్ఎస్ లీడర్లు. ఎన్నికల ముందు జై బతుకమ్మ, ఎన్నికలైనాక నాయ్ బతుకమ్మ అన్నట్టే ఉందట కాంగ్రెస్ వాళ్ళ వ్యవహారం. ఎందుకంటే ఓట్లప్పుడు కాంగ్రెస్ లీడర్లు ఎవ్వరు చూడు బతుకమ్మలు పట్టుకొని ప్రచారాలు చేసిర్రు. ఇప్పుడేమో తెలంగాణ తల్లి చేతులున్న బతుకమ్మని తీసేసి చెయ్యి గుర్తు పెట్టిర్రు. ఇదేనా మీ పద్ధతి అని ట్విట్టర్ లా ఇరగమరగా అందుకుంటూ హరిస్తారు. హరిస్తారు ఒక్కడే కాదు, ఎమ్మెల్సీ కవితక్క కూడా మీడియా ముంగట బతుకమ్మ గొప్పతనం, ఓట్లప్పుడు ఇళ్ళ బతుకమ్మ ఆటలు, వీళ్ళు ఇప్పుడు బతుకమ్మకి ఇస్తున్న ఇల్వ అన్ని చెప్పుకొచ్చింది. ఇట్లా మీరు ఎన్ని జీవోలు ఇచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, ఊరూరా ఊరేగించి మరీ మా ఉద్యమ తల్లిని నిలుపుకుంటాం. డెఫినెట్గా వందల వేల సంఖ్యలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరణ చేస్తాం. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేస్తాం, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేసుకుంటాం. తెలంగాణ వాదులం, తెలంగాణ ప్రేమికులం అందరం కూడా కలిసి ఊరూరా నిలబెట్టుకుంటాం విగ్రహాలు. మీరు మారిస్తే మా గుండెలలో ఉన్న తెలంగాణ తల్లి బొమ్మ చెరిగిపోదు. మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, వీలైతే 10 మంచి పనులు చేయండి. కానీ ఇట్లాంటివన్నీ చేసి తెలంగాణ ప్రజలను, తెలంగాణ వాదుల్ని బాధ పెట్టొద్దని కోరుతా ఉన్నాం. ఈ చర్చ అంతా కూడా వాస్తవానికి మీరు అభివృద్ధి చేయలేకపోతా ఉన్నారు కాబట్టి ఒక డైవర్షన్ కోసం మీరు వాడుకుంటున్నారని చెప్పి మేము బలంగా నమ్ముతూ ఉన్నాం. మేము మిమ్మల్ని మళ్ళీ ఒకసారి కోరుతున్నాం, మాకు ఇష్టం వచ్చిన తల్లిని మా ఇష్టం వచ్చిన దగ్గర పెట్టుకునేటటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఉండాలి. దానికి మేమే మార్గదర్శకంగా ముందుంటాం. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదని తెలియజేస్తాం. బతుకమ్మ అనేది తెలంగాణ ఆడబిడ్డలందరికీ పెద్ద పండుగ. అసొంటి బతుకమ్మకు ఎంత ఇలువియ్యాలి ఏం కథ, కానీ మీరు బతుకమ్మనే లేకుండా చేస్తారా? బతుకమ్మని పక్కకు పెట్టు, సోనియమ్మకు జైగొట్టు రేవంత్ అని ఒక్క తీరుగా గుస్సాయిర్రా బీఆర్ఎస్ లీడర్లు. ఇది కదా అసలు సిసలైన మార్పు. ఇదేనా మీ ప్రజాపాలన? ఆ బతుకమ్మను అడ్డం పెట్టుకొని ఓట్లు దండుకున్న మీరు బతుకమ్మనే లేకుండా చేస్తారు. ఎట్లా చేస్తారో మేం కూడా చూస్తాం. మీరు ఒక్క బతుకమ్మని తీసేస్తే మేము కొన్ని వేలు లక్షల బతుకమ్మలు పెడతాం, చూసుకోర్రి ఖబర్దార్ అని గట్టిగా సవాల్ ఇసిరిండ్రు. మళ్ళీ దీని మీద సర్కారు ఏ తీరులో రియాక్ట్ అవుతుందో చూడాల్సిందే. ముఖ్యమంత్రి సారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు బాసర IIIT కాలేజీలో పిల్లగాళ్ళు నిత్యం జీవి తీసుకుంటుంటే వాళ్ళను పరామర్శించేందుకు పోయిండు. పిల్లగాళ్ళు నిరసనలకు మద్దతు ఇస్తా అని పోతే ఆనాటి సర్కారు ఓనియలేదు, గేట్లు మూసింది. అయితే సార్ ఎట్లయినా కాలేజీలకు పోవాలని గోడ దుంకిపోయిండు. ఆ ముచ్చట యాదుకున్నదా? కట్ చేస్తే ఏమైందో చూడురి. రేవంత్ అన్న, నీకు నేను యాదుకున్నానా? బాసర IIITకి వచ్చినప్పుడు నా ట్రాక్టర్ మీదనే మిమ్మల్ని కాలేజీ గోడ దాకా తీసుకుపోయినా. ఆడికెళ్లే మీరు గోడ దుంకి కాలేజీలకు పోయినరు. మనం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నీకు నేను సాయం అయితా, ఏదైనా అడుగు అని మాటిచ్చినావు, యాదుకుందా? కానీ అదేందన్నా, నువ్వు సీఎం అయినవని నేను సంబరపడితే నాకే రుణమాఫీ ఎగ్గొట్టినావు, గిదేం పద్ధతి అన్న అని గోసెల్ల పోసుకుంటుండు నిర్మల్ జిల్లా బాసర మండలం లాబ్దికాడుండే సిందే పేరేజీ అనేగి అన్న. नमस्कार, मैं सीएम साहब को बात करने का है। हमारा बासर मंडल है, निर्मल जिला है, हमारा टिबल IIT है। टिबल IIT में जब जाते वक्त बॉर्डर से लेके गए, लाबदी से आए स्कूटी पे ऊपर, हम एक नए ट्रैक्टर को लेके IIT में डाल दिए। टिबल IIT में अभी तक कर्जा नहीं माफ हुआ साहब। हमारा है कि नहीं कर्जा आज कर तो कल कर तो बोले तो उन्होंने हम मतदान डाले, हम उसको बहुमत से निवड़ के लाए,
तो अभी कर्जा नहीं माफ कर रहा हूँ। ఇన్నరా అన్న గోస, నేను చేసిన సాయానికి నాకేం పరోపకారం చేయమంటలేను, నిన్నేం పైసలు ఇవ్వమంటలేను, కానీ సర్కార్ చేసే రుణమాఫీ ఎందుకు రాలేదన్నా, జర ఇప్పటికన్నా నాకు రుణమాఫీ అయ్యేటట్టు చెయ్యన్నా అని వేడుకుంటుండు. సీఎం సార్ మెట్టు మెట్టు పైకొచ్చినుంటే మంచిగానే యాద పెట్టుకునేటోడు గాని సార్ షార్ట్ కట్లు వచ్చిండు కాబట్టి ఎవ్వరు యాదుకుండరయ్యా. అందుకే ఇట్లా చేస్తుండని సంగతి తెలిసిన వాళ్ళు దెప్పి పొడుస్తురు సీఎం ను. మరి చూడాలి చేసిన సాయాన్ని యాద పెట్టుకొని ఆయనకు రుణమాఫీ చేస్తాడో ఎప్పట్లెక్కనే కోన్ కిస్కాహే అంటాడు. మరి పుష్ప సినిమా 1000 కోట్లు కొట్టుడేమో గాని సోషల్ మీడియాలో మాత్రం బన్నీ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ కొట్టుకునుడు ఆగుతలేదు. ఆ పంచాది ఇంత పెద్దగా ఇప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్లు కూడా కలుపుకొని ఇంకేదో గ్రాండ్ గానే గాయతట్టు కొడుతుంది. అగో అది ఎట్లా అంటే ఇట్లా. పుష్ప సినిమాలో పుష్పరాజ్కి బన్వర్ సింగ్కి అయిన వార్ కంటే బయట మెగా ఫ్యాన్స్కి బన్నీకి నడమైతున్న వారే ఎక్కువ ఇంట్రెస్టింగ్గా నడబట్టింది. అది ఇంత పెద్దగా పొలిటికల్ టర్న్ కూడా తీసుకొని ఓ పార్టీలే ఓపెన్గా సపోర్ట్ ఇచ్చి బన్నీని బాజాబ్తా దత్త తీసుకున్నట్టే ఫ్లెక్సీలు కూడా కట్టి అన్నాను మనోనివి మావోనివి అని అంటున్నారు. ఆ పార్టీ లీడర్లు కూడా ట్వీట్లు వేసి మరీ ఓన్ చేసుకొని ఓ రేంజ్లో ఎలివేషన్లు ఇస్తున్నారు. ఇక నిన్నయాలైతే అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీకి తొలి అడుగులు పడుతున్నాయి అనుకుంటే గాసిప్లు కూడా గట్టి నేను వచ్చినాయి. కరెక్ట్ ఇసొంటి టైముల్నే నిన్న స్టేజ్ మీద మాట్లాడుకుంటా డైరెక్టర్ సుకుమార్ ఎన్నడు లేనిది బండి సుకుమార్ రెడ్డి అని పిలిచే వరకలా ఇప్పుడు ఈ ముచ్చట ఇంకింత పెద్దగైంది. It sums up to one person's vision, and that's none other than my director, who's ruling Indian cinema box office. All my highest respects for my director. It is his success. It is none other than my director, Bandi Sukumar Reddy garu. ఆయన నంద్యాలపై ప్రచారం చేసి వచ్చిన ఎమ్మెల్యే క్యాండిడేటు ఆ పార్టీ పెబ్బ కూడా అదే సామాజిక వర్గంలో అయ్యే వరకలా బన్నీ ఓ పార్టీకి ఆ వర్గానికి సపోర్ట్ ఉంటున్నా అని ఓపెన్ గానే చెప్పుకుంటుండా అన్న సాయిపై చర్చలు కాఫీపై కహానీలు బాగానే నడుస్తున్నాయి. నన్ను తొక్కాలని చూసిన మెగా ఫ్యామిలీని తట్టుకొని నిలబడతందుకు పొలిటికల్ గా కూడా పతారుంది అనిపించుకోనికేనా ఇదంతా అన్న డౌట్లు కూడా పుట్ల కొద్దిన వస్తున్నాయి. మొన్ననే డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబాయ్కి థ్యాంక్స్ అని చెప్పే వరకలా కొన్ని వందల సంది అవుతున్న కొట్లాటకు పంచాదులకి పడదబడ్డట్టేనేమో అని అనుకుంటే ఇప్పుడు కొత్తగా ఈ రెడ్డి రాగం ఎత్తుకునేంది. ఇది ఏ కొత్తలో కొబ్బరికాయ కొట్టబోతుందో అని అటు సినిమాలు ఇటు పొలిటికల్ వాళ్ళు ఎగ్జైటింగ్ గా ఎదురు చూడబట్టిరిగా. మరి ఈ పంచాయతీ ఎసుంటాను తీసుకుంటుందో చూడాలిగా. సుశరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.